బేబీ జాన్ సినిమా నటించేదాన్నే కాదు, ఇలాంటి విమర్శలు వస్తున్నాయని తెలిస్తే. నటి కీర్తి సురేష్ అందమైన నటి, అంతకు మించి అభినయం ఆమెకు ఆభరణం. కుటుంబ కథా చిత్రాలకు, ఆమె ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలకు కేరాఫ్ గా మారిన ఈ బ్యూటీ మహానటి చిత్రంలో దివంగత నటిగా సావిత్రిగా జీవించి జాతీయ అవార్డు, ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. తర్వాత కొన్ని గ్లామర్ పాత్రల్లోనూ నటించి తన సత్తాను చాటుకున్నారు. కాగా గత నెల 11వ తేదీన తన స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. ఆ తర్వాత కొత్త చిత్రం ఏదీ కమిట్ కాలేదు. దీంతో ఆమె నటనకు విరామం పలికినట్లు ప్రచారం అందుకుంది. కాగా కీర్తి సురేష్ చివరిగా నటించిన చిత్రం బేబీ జాన్. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ఇదే. అయితే ఈ చిత్రంలో నటించి ఉండేదాన్ని కాదని కీర్తి సురేష్ ఇటీవలే ఒక భేటీలో పేర్కొనడం విశేషం. దీని గురించి ఆమె తెలుపుతూ, ఇంతకు ముందు తమిళంలో తాను నటించిన రఘు తాత చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకునే తీరాలంటూ ఒత్తిడి చేయడానికి తప్పు అనే ఇతివృత్తంతో రూపొందినట్లు చెప్పారు. ఈ చిత్రం ట్రైలర్లో హిందీ తెలియదు పోవయ్య అనే డైలాగ్ చోటు చేసుకుందన్నారు. తమిళ ప్రేక్షకులు పలువురు రఘు తాత చిత్రంలో కీర్తి నటించినందుకు ఎంతగానో ప్రశంసించారన్నారు. కాగా ఆ వెంటనే తాను బేబీ జాన్ అనే హిందీ చిత్రంలో నటించడం జరిగిందన్నారు. దీంతో హిందీ భాషకు వ్యతిరేక రూపొందించిన కథ చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బాలీవుడ్లో ఎంట్రీ అయ్యావు అంటూ పలు హిందూ ప్రేక్షకులు విమర్శించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. తాను హిందూ భాషలో వ్యతిరేక కథ చిత్రంలో నటించలేదని, హిందూ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ తీసిన చిత్రంలోనే నటించడాన్ని చాలా భేటీల్లో చెప్పనున్నారు. అసలు ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగా ఊహించి ఉంటే బేబీ జాన్ చిత్రంలో నటించేదాన్నే కాదని నటి కీర్తి సురేష్ స్పష్టం చేశారు.